చంద్రబాబు గారు మనకే అవకాశం కల్పించలేదు. మనమేం సీనియర్ మోస్ట్ నాయకులు. అదే లోకేష్కి కీలక బాధ్యతలు ఇవ్వమని మనమే అడిగితే కనుక అప్పుడు లోకేష్ మనల్ని తన మైండ్లో పెట్టుకుంటాడు, ఆ విధంగా మనకు అవకాశాలు ఇస్తాడు అని లోకేష్ దృష్టిలో పడటం కోసం మాట్లాడినటువంటిది తెలుగుదేశం నేతలు. ఇప్పుడు లోకేష్ని డిప్యూటీ సీఎం చేయమని చెప్పి మాట్లాడింది మొట్టమొదట ఎవరు? శ్రీనివాసులరెడ్డి, పాలిట్ బ్యూరో సభ్యుడు. తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి. పిఠాపురం వర్మ, మాజీ ఎమ్మెల్యే. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఏంటి, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వాళ్ళే. ఇప్పుడు ఆ వెలుగులు రావట్లేదు, పదవులు అవకాశాలు రావట్లేదు. వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మహాసేన రాజేష్ అని వీళ్ళందరూ కూడా దాంట్లో భాగంగా వస్తే దానికి వైసీపీ ఏం మాట్లాడింది? ఏమీ లేదు. దానికి కౌంటర్ ఎవరు మాట్లాడారు? జనసేన మాట్లాడింది. ఇక్కడ రైట్ చేసింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. మాట్లాడింది ఎవరు? సొంత పార్టీ వాళ్ళే. దానికి కంటిన్యూ చేసుకొచ్చింది కూడా సొంత పార్టీ వాళ్ళే. సోషల్ మీడియాలో మాట్లాడింది కూడా సొంత పార్టీ వాళ్ళే. దానికి కౌంటర్ చేసుకుని జనసేన వాళ్ళు కానీ ఇందులో చోద్యం చూసింది వైసీపీ. కాకపోతే ఇప్పుడు అంతా అయ్యాక ఇది కాస్త వివాదం అవుతుంది, రెండు పార్టీల మధ్య గొడవకు కారణం అవుతుంది అన్నటువంటి అంశం వచ్చాక దాన్ని సైలెంట్గా ఉంచేందుకోసం అరే మీరెవరు వైసీపీ ట్రాప్లో పడవాకండి అని చెప్పి రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం అధ్యక్షుడు వారు పిలుపు, పల్లా గారి పిలుపు, పార్టీలో బాబు తర్వాత లొకేషన్, మరోవైపున ప్రభుత్వంలో పదవుల మీద కూటమి నిర్ణయం తీసుకుంటుందంటూ అచ్చెన్నాయుడు గారి మాట. వీటిట్లో వైసీపీ వల్ల పడ్డానికి సోమిరెడ్డి గారితో జగన్ చెప్తే మాట్లాడారా, లేకపోతే శ్రీనివాసులరెడ్డి గారితో జగన్ చెప్తే మాట్లాడారా, పిఠాపురం వర్మతో జగన్ చెప్తే మాట్లాడారా, మహాసేన రాజేష్ జగన్ చెప్తే మాట్లాడారా, ఒకళ్ళకొకళ్ళు టీజీ భరత్ జగన్ చెప్తే మాట్లాడారా? కాబట్టి ఇక్కడ ఇట్లాంటి వాటిట్లో ఏం జరిగిందో ప్రజలందరూ చూస్తున్న దాంట్లో కూడా పరాయోడి మీదకి వేసేద్దాం అనుకుంటే ఎంతవరకు రైటో ఆలోచించుకోవాల్సింది.